గిట్ట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. ఏంటి అందరిని సడన్ గా పిలిచావు? నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏ శ్రీదేవి మానేస్తున్నావా? అప్పుడే ఈ మధ్య పాపులర్ అవుతున్నావు. చూసావా, నిన్న కాక మొన్న వచ్చాడు అప్పుడే మానేస్తాడంట. ఎప్పుడో నిర్ణయం తీసుకోతారు. నెలలో 4 ఎపిసోడ్లు చేస్తున్నావు, ముందు నువ్వే మానేయాలి. బాగా బోర్ కొట్టావు. ఏంటి నిర్ణయం చెప్పలేదు ఇంతకి? నేను 7 అడుగులు వేద్దామని నిర్ణయం తీసుకున్నా. 36 అడుగులు ఎవడొద్దన్నాడు? అరే నాకు తోడు దొరికిందబ్బా, 7 అడుగులు వేయాలనుకుంటున్నాను నేను. పాలల్లోక తోడు. నాకు తోడు దొరికింది. ఎవడో చెప్పుకుంటా, సీక్రెట్ మెయింటైన్ చేయాలి. కానీ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది ఆ తోడు కాదు నాన్న, పర్మనెంట్ గా లైఫ్ లో ఒక తోడు కోసం నేను ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను. అలాంటి ఆశ నాకు ఫుల్ఫిల్ చేసుకోబోతున్నా. భయ్యా, పాలల్లో తోడు దొరికితే పెరిగొద్ది, అదే నీ లైఫ్ లో తోడు దొరికిందంటే చిరుగుద్ది. చూసుకో. పెళ్లి చేసుకుని ఎవడు బాగుపడ్డాడు? రాంప్రసాద్ చూడు, పట్టదుకుతాడు, ఐరన్ చేస్తాడు. ఇంకా ఎక్స్ట్రా మాడద్దు. బట్టలు మాత్రం అవుతా ఐరన్ చేయను. ఆడు చూడు పెళ్లి చేసుకుని ఎప్పుడు పక్కింట్లో ఉంటాడు. అవునా? పక్కన కూడా మందే బ్రదర్. నిజం చెప్పాలంటే అపార్ట్మెంట్ మొత్తం నాదే. అందుకే చెప్తున్నాను, పెళ్లి చేసుకో. 4 కరెంట్ బిల్లులు కట్టాలి. బ్రో, పెళ్లికి ముందు పోరి అని తిరుగుతావు, పెళ్లి తర్వాత సారీ అని పట్టుకొని చెప్తూ ఉంటావు. నేను పెళ్లి చూస్తా. అక్కడ అంత దగ్గరగా ఉంటే పెళ్లి కాదు. అయినా ఈ ప్రపంచంలో పెళ్లి చేసుకుని బాగుపడ్డ మగవాడి పేరు ఒక్కడు చెప్పు. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? భయ్యా, న్యూటన్ కి పెళ్లి కాలేదు కాబట్టి యాపిల్ పడితే గురుత్వాకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు. పెళ్లి అయితే జ్యూస్ చేసి పెళ్ళానికి ఇచ్చేవాడు. అన్నా, నా మాట విని తాళి కట్టకన్నా. ఏరా, ఒక తాళి కట్టావనుకో, కరెంట్ బిల్లు కట్టాలి, రేషన్ బిల్లు కట్టాలి, పిల్లలకు స్కూల్ బిల్లు కట్టాలి. ఇవన్నీ కాదని అది చీర ఆరేసుకోవడానికి తాడు కూడా మనమే కట్టాలన్నా. అన్ని కట్టి ఫ్యాన్ కి తాడు కట్టాలి మనం. మీరు ఎంత చెప్పినా సరే నేను మాత్రం డిసైడ్ అయిపోయినా బా. ఏమని చెడిపోదామనే? నాశనం అయిపోదామనా? శ్రీదేవి మానేద్దామనా? రే నేను చెప్పేది ఏంటి, మీరు చెప్పేది ఏంట్రా? పెళ్లి చేసుకుందాని ఫిక్స్ అయ్యానరా నేను. ఎవ్వడేం చేయలేదా? సీరియస్ చెప్తాను, పెళ్లికి భోజనంకి వస్తాం. ఇగో, నువ్వు పెళ్లి కాకముందు మానసు, పెళ్లి అయితే మైనస్ అన్నా. ఏం ఉండదు. నీకు విషయం చెప్పనా? రేషన్ జాబ్ లో ఇచ్చే కంట్రోల్ బియ్యం తినైనా బతకొచ్చు, కానీ పిల్లం కంట్రోల్లో బతకలేమన్నా. ఇంకో విషయం చెప్పనా? ఏసీకి రిమోట్ ఉంటది, టీవీకి రిమోట్ ఉంటది, పెళ్లి అయితే పెళ్ళం చేసే రిమోట్ ఉంటది. ఆ రిమోట్ నువ్వే అవుతావు. అండర్వేర్ లేకుండా బతకొచ్చు, కానీ పిల్లం అండర్లో బతకలేమన్నా. ఇదిగో, ఆడదాని అవసరం మనకు ఒకే ఒక దగ్గర ఉంటుంది, వీపు తోముకోవడానికి. అవసరం బ్రష్ ఎట్టి తోముకో. అందుకని ముగ్గురు చేసుకున్నావా? సరే, మీ డెసిషన్ అంతా కాదు కానీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా పిలుస్తాను. వాళ్ళ డెసిషన్ ఏంటో తెలుసుకొని అప్పుడు డిసైడ్ చేద్దాం. వాడు వచ్చినా అదే చెప్తాడు ఫైనల్ గా. మీతో రమ్మను. హలో, కృష్ణనగర్ బ్యాచ్. వచ్చేసారా? వచ్చేసారా? అన్నా, చెప్పరా? ఆస్ట్రేలియా నుంచి వచ్చావు కదా, నా కోసం ఏం తెచ్చా? బట్టలు తెచ్చాను రా. థాంక్స్ అన్నా. కాకపోతే నువ్వే ఉతకాలి, అవి మాసిన బట్టలు. అన్నా, నాకు ఆస్ట్రేలియా నుంచి బాటిల్ ఏమన్నా తెచ్చావా? తెచ్చాను రా. థ్యాంక్ యూ అన్నా. కాకపోతే మందు నువ్వు అందులో వేసుకోవాలి. నేను బాటిల్ కూడా తెచ్చా. ఎందుకు, ఏంటి విశేషం? ఎలా పిలిచావు మమ్మల్ని? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను చెప్పాను కదా, సో మీ ఒపీనియన్ కూడా తెలుసుకుందామని పిలిచారా? అంటే జీవితంలో నేను ఫాలో అవుదాం అనుకుంటున్నా, మరి నువ్వు వెన్న ఫాలో అయితే బాగుంటుంది. అంటే నువ్వు చాలా పర్సనల్ గా తీసుకుంటున్నట్టున్నావు. అది కాదు కానీ నువ్వు చెప్పు, పెళ్లి చేసుకోవాలా వద్దా? నేనైతే పెళ్లి ఇంకా చేసుకోలేదు కాబట్టి నాకు తెలియదు. సో పెళ్లి చేసుకున్న అడిగితే చెప్తారు వాళ్ళు.
నేను చెప్తుంది అదే, పెళ్లి చేసుకోవద్దు అంటే మనడంతా మీ నిర్ణయం తెలుసుకుందని వచ్చాడు. ఐషు చెప్పు, పెళ్లి అంతా చేసుకుంటే బాగుంటుంది అసలు. మనసనా పెళ్లి అంటున్నావు, మొన్న పబ్బు దగ్గర కలిసింది సుజాతతోనా పోనీ రెస్టారెంట్ దగ్గర కలిసింది సునీతతోట. అది నువ్వు నేను కాదు. అమ్మాయిని అడుగుదాం. అమ్మా ఈయన పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? వద్దు మానస్. చూసావా, వాళ్ళకి పెళ్లి మాత్రం వద్దు. అరే కాజల్, నీకు పెళ్ళైంది కదా, చెప్పు. కాజల్, మీ ఆయన ఎలా ఉంటారు? మా ఆయన 100 మందితో యుద్ధం చేసి నన్ను పెళ్లి చేసుకున్నారు. నువ్వు ఆర్జే కాజల్, మగధీర కాజల్ కాదు. ఆ 100 మందిలో నిన్ను వేసేసి ఉంటే బాగుండదు, వాళ్ళ ఈ డైలాగులు ఉండేవి కాదు. సూపర్ సూపర్. అరే ఆమె పేరు తెలుసా? కాజల్. మన షోకు కాజల్ వచ్చిందా? ఆ. అటు పక్క లిప్స్టిక్ వచ్చింది, ఇటు పక్క ఐలాష్ కూడా వచ్చిందిరా. ఆ అమ్మాయి పేరేం పేర్రా? నైనిషా. నా పేరు టెన్నిషా. నా పేరు క్రికెట్ ఈషా. మీ ఇద్దరు కాదు ఐషు, రీసెంట్ గా నేను హీరోగా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను. అందులో నువ్వు హీరోయిన్ గా చేస్తావా? స్టోరీ ఏంటి? ఫస్ట్ నేను నీకు ప్రపోజ్ చేస్తాను, వెంటనే ఒక లిప్ లాక్. తర్వాత మీ తాతయ్య క్యారెక్టర్ చచ్చిపోతారు, అప్పుడు లిప్ లాక్. తర్వాత మా తాత క్యారెక్టర్ చచ్చిపోతారు, ఒక లిప్ లాక్. మొత్తం ఎంత? 1 కోటి. మూవీ బడ్జెట్? కాదు లిప్ లాక్లే. చూసావు కదా, ఇంతమంది పెళ్లి వద్దు అంటున్నారు. ఏం డిసైడ్ చేసుకున్నావు? ఇవన్నీ కాదు, నేను మీ అందరికి ఫస్ట్ బ్యాచిలర్ పార్టీ ఇద్దామని డిసైడ్ అయ్యా. అది అయిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి, ఓకేనా? సరే గానీ మానస్, నువ్వు పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏం కావాలి? ఏం కాదు, నువ్వు హ్యాపీ ప్యాంట్ షర్ట్ వేసుకుని బయట తిరగచ్చు. భాస్కర్, ఇవన్నీ కాదు, ఆడి కర్మ ఆడే పోతాడు గానీ పార్టీ ఇస్తా అన్నాడు, బ్యాచిలర్ పార్టీ. ఆ పార్టీ ఏం చేద్దాం ఫస్ట్? బ్యాచిలర్ పార్టీ అంటే ఫుల్ ఉంటది, వేసిపోదాం. అవును మానస్, ఇంతకీ పార్టీ అంటున్నావు, ఎలా రన్ చేసావు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఉందిగా, ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాచిలర్ పార్టీ ఉంది, ప్లీజ్ కమ్. హలో, ఎవరు ఇక్కడ మమ్మల్ని పిలిచింది? మ్యామ్ నేనే పిలిచాను. యు లుకింగ్ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ మ్యామ్, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. హే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు కని విని ఎరుగని రీతిలో నా బ్యాచిలర్ పార్టీని అరేంజ్ చేయాలి. మేడం, బ్యాచిలర్ పార్టీ అంటే కంపల్సరీ మందు ఉండాలి. మ్యామ్, వీడు అనుకుంటున్నట్టు ఆ మందు పార్టీ కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఈ బ్యాచిలర్ పార్టీలో ఎంటర్టైన్మెంట్ చూసి వీళ్ళందరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోవాలి మ్యామ్. అలా ఉండాలి పార్టీ. వామో, వీళ్ళకి మళ్ళీ పెళ్ళ. మ్యామ్, వీళ్ళంటే వీళ్ళు కాదు, వీళ్ళంతా. ఓకే. పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్ళంతో హ్యాపీగా కాపురం చేయాలి. అవన్నీ కాదు కానీ ఇగో పార్టీలో కంపల్సరీ మందులు ఉండాలి, అర్థమైందా? తెచ్చాను రామ్ ప్రసాద్. నూకరాజు కోసం షుగర్ మందు, మన భాస్కర్ గారి గురించి బీపీ మందు, మీ గురించి పురుగుల మందు. మళ్ళీ వచ్చినప్పటి నుంచి మందు అంటే ఇలాగే ఉంటది మా పంచు. సరే, ఇంతకీ ఆ పార్టీ ఎలా చేస్తారో మేము చూస్తాం, మమ్మల్ని ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తారో మేము చూస్తాం. రే పద భాస్కర్ కూర్చొని చూడండి మేము ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తాము. మ్యామ్, ఈ మానస్ బ్యాచిలర్ పార్టీ అంటే ఎలా ఉండాలంటే 2 రాష్ట్రాలు 2 తరాలు మాట్లాడుకునేటట్టు ఉండాలి. ఇక మాకు వదిలేయండి, మీరెప్పటికీ మర్చిపోలేనంత విశేషంగా ఈ ఎంటర్టైన్మెంట్ మేము సెట్ చేస్తాంగా. మీరు కూర్చొని ఎంజాయ్ చేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మీరు కూడా అక్కడ రెస్ట్ తీసుకోండి. ఓకే, అద్రిపోవాలి పార్టీ. అసలు మానస్, డోంట్ వరీ, మీ బ్యాచులర్ పార్టీ, ఎందుకంటే ఇది లాస్ట్ టైం అండి మీరు సింగిల్ గా ఉండడం కాబట్టి ఖచ్చితంగా మీ బ్యాచులర్ పార్టీ అసలు నెక్స్ట్ లెవెల్ గా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే మాతో పాటు ఐఎమ్ షూర్ చాలా మంది అమ్మాయిలు చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు పెళ్లి చేసుకుంటున్నారని, సెటిల్ అవుతున్నారని. ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్ మానస్ బ్యాచులర్ పార్టీ. మానస్, ఇప్పుడు దాకా మీ బ్యాచులర్ పార్టీ క్రేజీగా జరిగింది. నౌ ఇట్స్ టైం ఫర్ సమ్ మ్యాడ్నెస్. మ్యాడ్నెస్ అంటే మ్యాడ్ మూవీ టీమ్ రావాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ దెం. మామా ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్, ఛాన్స్ దొరికినా అపకు మింగిల్. బోలో మామా లౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్, లైఫ్ లో ఇదే కదా బెస్ట్ హ్యాండిల్.
గెస్ వాట్, కొన్ని రోజుల తర్వాత మానస్ ఈ పాట పాడలేకపోతాడు. నో మోర్ సింగిల్ మానస్. వెల్కమ్ గైస్, వెల్కమ్ టు మానస్ బ్యాచులర్ పార్టీ. నిజంగా మీ పాటతో అందరూ కనెక్ట్ అయ్యారు, ఎస్పెషలీ మానస్ కదా. రీసెంట్ గా మీ సినిమా పెద్ద హిట్ అయ్యింది అండ్ ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్ ఇట్. ఎందుకంటే కాలేజ్ లైఫ్ తో, సింగిల్ హుడ్ తో, బ్యాచులర్ లైఫ్ తో అందరూ ఏదో రకంగా కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు మ్యాడ్ మూవీ టీమ్. చూడగానే యు గైస్ ఆర్ ఆల్ యంగ్ అండ్ ఫ్రెష్ అండ్ ఎనర్జెటిక్. సో ఈ సినిమా నుంచి మా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? మ్యాడ్నెస్, ఎంటర్టైన్మెంట్ అండ్ కాలేజ్ లైఫ్. Once again, welcome to Team Mad. Sorry, Team Mad. Once again, welcome to Team Mad చెప్పాలి. Team Mad చెప్పాలి. మ్యాడ్ టీమ్. Mad team. మ్యాడ్ బాయ్స్, మ్యాడ్ గర్ల్స్. Mad boys, mad girls, mad team. మొత్తానికి మ్యాడ్ యాంకర్, మ్యాడ్ యాంకర్. I am crazily mad anchor. Yeah. Once again, welcome to Mad team. So guys, enjoy the bachelor party.